ప్రైజ్ సర్వాధికారి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? దేవుని వాక్యం వింటున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేయగలుగుతున్నారా? తప్పకుండా ఇవి మన జీవితాలకి చాలా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవుడి మాటలు వినట్లో, ఆయన సన్నిధిలో ప్రార్థించట్లో మన జీవితాలు గొప్ప సంతోషం దాచబడి ఉంటుంది కదా. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ అనేక విధాలుగా దేవుని కృప చేత నింపబడుతున్నారు. తప్పకుండా మీరే అదే అనుభవాలతో నింపబడాలని మేము ఆశిస్తున్నాం కదా. చూడండి, ఇది శుక్రవారం ఉపవాస ప్రార్థన కైకూరు మార్కెట్ దగ్గర ఉదయం 11 గంటలకి, అలాగే పత్తిపురంలో కూడా ఉదయం 11 గంటలకి ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఎందుకంటే దేవుని పిల్లగా మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అది మన జీవితాల్ని ఉన్నతంగా నడిపిస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థించడం, ఉపవాసం మొరపెట్టడం, ఉపవాసంతో మన దేవుని సన్నిధిలో గడపడం, మనకు కొన్ని అనుభవాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనకు నేర్పించబడుతున్నాయి. కానీ తప్పకుండా ఉపవాస ప్రార్థనకి ప్రతివారు మీకు నియమించబడినటువంటి సమయానుకూలంగా వెళ్ళటానికి ప్రయత్నించండి. ఎవరు పెందలకడలండి, వేసవికాలం ఎండలు కదా, త్వరగా వెళ్ళండి, త్వరగా ప్రారంభిస్తారు, త్వరగా ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. చూడండి, ఉదయకాలం ఒక వాగ్దానం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో, యోవేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనంలో ఏమని ఉంటుంది? నేనే మీ దేవుడని యెహోవాను అనియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడు లేడు. నేనే నీ దేవుడని యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఉంది. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు ఆయనే, ఆయన ఒక్కడే దేవుడు. ఎందుకంటే ఆ సంగతి ఖచ్చితంగా మనకు తెలియాలి. తన ప్రజలతో, ఇశ్రాయేలీలతో ఆయన చెబుతున్నటువంటి సమాచారం ఏమిటంటే, నేనే దేవుడును, యెహోవాను, నేను తప్ప వేరొకడు నీకు ఉండకూడదు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాలకి దేవుడు అనేవాడు చాలా ప్రాముఖ్యం. దేవుడు లేనిదే, దేవుడి సహాయం లేనిదే మనమేమీ కూడా చేయలేం. అక్కడ వాళ్ళు అనేకమైన వాటి మీద ఆధారపడుతున్నారు తన ప్రజలు. ఒకచోట కీర్తనగాడు ఏమంటాడంటే, కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడుతున్నారు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాను అంటాడు. మన బలం ఆయన, మన ధైర్యం ఆయనే, మన నిరీక్షణ కూడా ఆయనే కదా. ఇక్కడ తన జనులు ఇశ్రాయేలు ప్రజలు వారి ఆధారం వేరే వాటిని చేసుకున్నారు, వాళ్ళ ధైర్యం, వారి బలం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇంకా దేవులుగా కొన్ని వాటిని వాళ్ళు ఆధారం చేసుకున్నారేమో. చాలామంది జీవితాల్లో దేవుడిగా మనం ఆరాధించవచ్చు, కానీ మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు కాని వాటికి దేవుళ్ళుగా భావిస్తాం. జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది ఇక్కడ విషయం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవుడు లేడు అని వాక్యంలో ఉంది. అంటే ఈరోజు నీ మాటలు ఉంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో యేసు రక్తంలో కడగబడ్డాం, ఆయన దేవుడిని ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం. దేవుడు కాని వాటిని దేవుడిగా భావించకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు దేవుడే, దేవుడు దేవుడే. ఇక్కడ ఏమో నేనే దేవుడును, యెహోవాను, యేసయ్యను, కనుక నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే చాలామంది దేవుని కంటే కొన్ని వాటికి చాలా విలువిస్తారు, దేవుడి కంటే కొన్ని వాటికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే ఆయనకి చెందాల్సిన ఘనత, ఆయనకి చెందాల్సిన మహిమ వేరొకరికి దేవుడు ఎప్పుడు కూడా చెందనివ్వడు. దేవుడు దేవుడే కదా, ఆయనకి ఇవ్వాల్సిన స్థానము, ఆయనకి ఇవ్వాల్సిన విలువ, ఆయనకి చెందాల్సిన మహిమ ఖచ్చితంగా దేవునికి చెందాలి. కొంతమంది బలమును ఆధారం చేసుకుంటారు, మరికొంతమంది తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు, తమ బలాన్ని ఆధారం చేసుకుంటారు. బలము తనదని దేవుడే సెలవిచ్చును. దేవుడు లేకుండా ఏం కలుగుతుంది? దేవుడు లేకుండా ఏం జరుగుతుంది మన జీవితాల్లో కదా. కనుక దేవుడు కాని వాటికి దేవుడిగా మనము ఆధారపడకూడదు. అక్కడ తన ప్రజలు ఇశ్రాయేలీలు అలాగే తన పిలిచిన వాడిని దేవుడు కాని వాటికి ఆధారపడ్డారు, వాటి మీద ఆధారపడ్డారు, ఆనుకున్నారు. అందుకే వాళ్ళు చాలా శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో నడిపించబడ్డారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన ఆధ్యాత్మిక జీవితాలలో ఖచ్చితంగా ఆయనే మన దేవుడు. ఒకచోట ఏమని ఉంటుందంటే, నేను పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను అంటాడు, నీవు నా సొత్తు అని వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా మీకు తెలిసే విలువ పెట్టి మనం అందరం కూడా కొనబడిన వారమని ఉంది వాక్యంలో. ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న మన ఆధ్యాత్మిక జీవితాలలో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవుడు లేడని కూడా ఉంది వాక్యంలో కదా. ఇక్కడ చదివిన ఆ వాగ్దాన సంబంధమైన మాటను మీకు ఎంతమందికి అర్థమవుతుంది?
ఎందుకంటే ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ ఎన్నో శ్రమలలో శోధనల గుండా నడిపించబడుతున్నారేమో, ఒకవేళ కారణం దేవుడు కాని వాటికి దేవుడిగా నువ్వు గుర్తిస్తున్నావేమో. ఆయనకి చెందాల్సిన మహిమ, ఆయనకి చెందాల్సిన ఘనత, ఆయనకి వెళ్ళాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి ఆ ప్రభావము దేవునికి చేరలేదేమో, దేవునికి చెందట్లేదేమో కదా. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న వాళ్ళారా, ఆయనే దేవుడు. ఆయనకి సాధ్యం కానిది, ఆయన చెయ్యలేంది, ఆయన ఇవ్వలేంది మన జీవితాలు ఏముంటుందండి. ఆయనకి ప్రతీది కూడా సాధ్యపరుస్తాడు, సమకూరుస్తాడు. అలాగని మీ జీవితాల్లో దేవుడు కాని వాటి మీద ఆధారపడకండి, మనుషుల మీద ఆధారపడకండి. మనుషులు మనుషులే, వస్తువులు వస్తువులే, వనరులు వనరులే, దేవుడు దేవుడే. కానీ చాలామంది తమ భక్తి జీవితాల్లో దేవుడు కాని వాటి మీద ఆధారపడుతున్నారు, సహాయం లేని వాటి మీద పడుతున్నారు. కొంతమంది తమ జ్ఞానం మీద, మరికొంత తమ బలం మీద, తమ కలిగిన వాటి మీద దేవుని కంటే వాటికి ఎక్కువ స్థానం ఇస్తారు కదా. కానీ వాక్యంలో ఏమంటే తెలుసా, దేవునికే ప్రథమ స్థానం. ఆయన మూలంగా మన సమస్తం కలిగింది, ఆయన మూలంగా మనం ప్రతీది కూడా అనుభవిస్తున్నాం, ఆశీర్వాదకంగా మారుతున్నాం. ఈరోజు నీ మాటలు మీ జీవితాల్లో దేవునికి, ఆయనకి చెందాల్సిన మహిమ, ఆయనకి వెళ్ళాల్సినటువంటి ప్రభావం ఖచ్చితంగా దేవునికి చెందాలి. నేనే దేవుడును అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మనకు దేవుడికి మనం ప్రతిష్ఠించుకోగలిగితే, మనం ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థాయి, స్థానము, విలువ ఇవ్వగలిగితే ఆయన ఏదైనా చేస్తాడు. దేవుడికి చేయలేనిది ఏముంటుంది, దేవునికి సాధ్యం కానిది ఏముంటుంది కదా. మీ జీవితంలో ఒకవేళ దేవుడు కాని వాటి మీద దేవుడిగా మీరు భావిస్తున్నారేమో, అది బలమా, ధనమా, జ్ఞానమా, వ్యక్తుల, వ్యవస్థల, వాటికి అన్నిటికంటే దేవుడు దేవుడే, గొప్పడు. ఆయన ప్రథముడు, గొప్పవాడు, ఉన్నతుడు, అత్యున్నతమైన సింహాసనాసీనుడైన దేవుడు. ఆయనకి చోటిద్దాం, ఆయనకి విలువిద్దాం, దేవుడిగా ఆరాధిద్దాం, కలిగి బ్రతుకుతాం. నిత్యంగా దేవుడు, అదే దేవుడు మన జీవితాల గొప్ప కార్యాలు జరిగించునుగాక. తల్ల వంచుని కళ్ళు మూసుకొని, ప్రేమగల తండ్రి వందనాలు. ప్రతి మాటను స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయండి. ఆయన నేనే దేవుడిని అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ దేవుడు కాని వాటికి మేము దేవుళ్ళుగా ఆరాధిస్తున్నామేమో, ఒకవేళ చోటిస్తున్నామో క్షమించండి. కృపతో జ్ఞాపకం దేవుడు కనుక ఈ ప్రార్థన ఎక్కువస్తున్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దినచర్య అంతట్లో కాపాడండి, కంచివేయండి. చేస్తున్న పనులు కలిగిన సమస్త బిడ్డలు, కుటుంబాలు కలిగిన సమస్తాన్ని కాపాడి ఈరోజు జరిగే ఉపవాస ప్రార్థనలో కూడా అనేకులు పాల్గొని పొందుతుండగా నీ బిడ్డలు మీరు దర్శించండి, మాట్లాడండి, అనేక విషయాలను బోధించండి, నేర్పించండి. అయ్యో ఉపవసించి అందరూ ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు, వారిని దర్శించి దీవించమని, దినమంతట్లో కాపాడి కంచివేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.